హలో అందరికీ. నేను మీ రాధిక. ఇది నేను రోజు చెప్పే మాటే. సో, నేను కొన్ని మిస్టేక్స్ చేశాననమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు గానీ, ఏదైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిపోతుంది నిజం చెప్పాలంటే. ఈ 2 ఇయర్స్‌లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా నేను మీతో షేర్ చేస్తాను. చూడండి. ఇప్పుడు పాప నిద్రపోయిందనమాట. మా పాప నిద్రపుచ్చి ఈ వీడియో చేయడానికి హడావిడిగా రెడీ అయ్యి కూర్చున్నా అనమాట. నేను ఏంటి అనేది బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసేయండి. అండ్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ ఒక్కసారి చూడండి అసలు ఎలా అనిపిస్తుందో, ఈమె ఎలా మాట్లాడుతుందో ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకే ఒకసారి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి, మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి. మీకు ఒకవేళ ఇది మీకు ఇష్టం లేకపోతే సో ఎలాంటి ప్రాబ్లం లేదు, స్కిప్ చేసేయండి. ఇంతకు మించి ఎవరేం చెప్పలేరు కదా. సో నేను చేసిన మిస్టేక్ ఏంటో కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేనేమనుకున్నానంటే, నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఒక 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే చాలు, ఒక హ్యాపీగా ఎంతో కొంత 1000 500 ఎంతో కొంత యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చింది అనే ట్రాన్స్లోనే ఉండిపోయాను అనమాట. తర్వాత ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 వీడియోస్, ఒక ఫుల్ వీడియోస్ తీసానేమో అంతే. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే, ఈ వీడియోస్ తీయటం వల్ల ఎలాంటి యూజ్ లేదు, షార్ట్స్ అప్లోడ్ చేద్దాం. షార్ట్స్ కనుక ట్రెండ్ అయితే కంపల్సరీగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వ్యూస్ వాటంతటా అవే పెరిగిపోతాయి, హ్యాపీగా మనం లాంగ్ వీడియోస్ అప్పటి నుంచి చేయొచ్చు అనుకున్నాను. సో అసలు ఒక్క వీడియో ట్రెండ్ అవ్వడానికి దాదాపు ఒక 1000 వీడియోస్ చేసి ఉంటాను నేను యూట్యూబ్లో. అసలు ఎవ్వరు కనీసం చూడను కూడా చూడలేదు నిజం చెప్పాలంటే. ఒకవేళ చూసినా నచ్చితే లైక్, అసలు ఎవరు లైక్ కూడా చేయరు. మోస్ట్లీ వచ్చిన ఒక 7 లైక్స్, ఒక 100 లైక్స్ ఇంతే. ఇంతకు మించి నాకు ఎప్పుడు రాలేదు కూడా లైక్స్. నేను ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనకు తెలిసిన వాళ్ళే ఇంతమంది ఉన్నారు, వీళ్ళంతా చూస్తారు, మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా చూస్తారు, ఇదే ట్రాన్స్లో ఉంటాం. ఫస్ట్ ఈ ట్రాన్స్ని వదిలేయండి. వీళ్ళెవ్వరూ సపోర్ట్ చేయరు, ఈ ఫ్రెండ్స్, ఈ ఫ్యామిలీ, అసలు వీళ్ళెవ్వరు దరిదాపుల్లో కూడా ఉండరు, అందులో నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా. కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా వీళ్ళ మీద అసలు ఆప్షన్ అనేది పెట్టుకోవద్దు. మీరు మీ మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి. ఇలా నమ్మకం పెట్టుకొని మీరు ట్రై చేయండి. అప్పుడు కొంచెం ఏదైనా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేనేమనుకున్నానంటే, షార్ట్స్ అనేవి కంపల్సరీగా క్లిక్ అవుతాయి. ఆ క్లిక్ అయ్యాక మనం ఫుల్ వీడియోస్ చేద్దాము, అప్పుడు మనకు కూడా కొంచెం చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకి సర్టన్ అమౌంట్ వస్తుంది. అసలు ఇదే ట్రాన్స్లో ఉండిపోయాను నేను. ఎప్పుడు ఒక టెక్ ఛానల్ చూడటం కానీ, యూట్యూబ్ టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ ఛానల్స్, అవి చూడటం కానీ ఇలా ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఎంతసేపటికి ఏదో ఒక వీడియోలు వైరల్ అయ్యిద్ది, ఒక 2K వ్యూస్ వెళ్ళినా కానీ అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు 1400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే. 1450 ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మనం పెట్టిన ఛానల్ని, మనం పెట్టిన వీడియోని అసలు చూడరు. అది షార్ట్ అయినా కానీ. ఇప్పుడు మనకు ఒక 1450 మెంబర్స్ ఉన్నారనుకోండి, లేదా 1K వ్యూస్ ఉన్నారనుకోండి, మనకి 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. ఆ సబ్స్క్రైబర్స్లో ఒక షార్ట్ పెట్టినా ఒక 2 వ్యూస్ 3 వ్యూస్ వస్తాయి. అంటే వీళ్ళెవ్వరు మన వీడియో కంపల్సరీగా చూడరు. ఇందులో కూడా ఒక 500 మెంబర్స్ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు నిజం చెప్పాలంటే. మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సర్కిల్, ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారు. వీళ్ళలో ఏ ఒక్కళ్ళు చూడరు. ఒకవేళ చూసినా కంపల్సరీగా లైక్ చేయరు, చచ్చినా కూడా లైక్ చేయరు. పొరపాటున మనం అడిగితే ఆ లైక్ నాదే అని చెప్తారు. వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆ సింగిల్ లైక్ మనదే అయి ఉంటుంది, అందులో డౌట్ ఏమీ లేదు. సో నేనేం చెప్తున్నానో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ 4000 వ్యూస్ కంపల్సరీగా రావాలి. 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఎలోకలో వస్తారు. ఎందుకంటే మన వీడియో ఎక్కడో చోట చూస్తూ ఉంటారు, నచ్చుతూనే ఉంటాం. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీగా అందరూ వస్తారు. ఈ 4000 వ్యూస్ అయినాయి ఎప్పటికీ కంప్లీట్ అవ్వనమాట. నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో నాకు వచ్చిందల్లా 24 అవర్స్ వాచ్ టైం మాత్రమే. ఇక రిమైనింగ్ ఈ 3000 వాచ్ అవర్స్ ఎప్పటికి కంప్లీట్ అవ్వాలి మనకి. సో నాకు ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ కంప్లీట్ అవ్వకపోవటానికి నేను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇలా కాదు, ఇలా అసలు వైరల్ అవ్వటం లేదు, మళ్ళీ మనం ఫుల్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేయాలి అని చెప్పి నేను ఈ ఫుల్ వీడియోస్ ఎందుకు స్టాప్ చేశానంటే, నేను Jan 13th 2023లో నా ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్తున్నాను కదా. ఆ Jan 13 నుంచి వరుసగా ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేశానేమో అంతే. ఆ 10 వీడియోస్ తర్వాత బ్రేక్ ఇచ్చేసాను. తర్వాత నాకు వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వటం, అలా నేను బ్రేక్ ఇచ్చేసాను. పాప ఉంది.
ఈ వీడియోస్ చేసుకోవడం అసలు వల్ల కావట్లేదు. అలాగే షార్ట్స్ చిన్నగా అప్లోడ్ చేస్తున్నా, ఈ రోజు కప్తే రేపు కప్తే ఎల్లుండి, ఇలా 2 years నేను కంప్లీట్ చేశాను అనమాట. నిజం చెప్పాలంటే ఒక్క టెక్ ఛానల్ని కూడా చూడకుండా ఫస్ట్ మీరు యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే ఏదైనా ప్లీజ్ దయచేసి ఒక టెక్ ఛానల్ని చూసుకోండి. సింపుల్గా ఇంతకుముందు టెక్ ఛానల్స్ నిజం చెప్పాలంటే అస్సలు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు అలా లేవు టెక్ ఛానల్స్. అసలు ఎంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అంటే అంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. నాలాంటి వాళ్ళు కూడా మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చిన్న టిప్స్ చెప్తున్నారు. ఫస్ట్ అలాంటి టిప్స్ మీరు ఫాలో అవటం నేర్చుకోండి, అప్పుడు సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు నేను 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవ్వాలి ఏంటని చెప్తాను. మీకు ఫస్ట్ నిజంగా హెల్ప్ చేసే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక ఉంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ఒక ప్లేలిస్ట్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఆ ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను లాస్ట్లో వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరైతే ఇది వినండి. ఆ ప్లేలిస్ట్ని మీరు కంపల్సరీగా క్రియేట్ చేసుకోండి. ఒక 4-5 ఫోన్స్లో క్రియేట్ చేసుకోండి. ఇలా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎంతమంది తెలిస్తే అంతమంది దాంట్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని పబ్లిక్లో పెట్టుకోండి. ప్రైవేట్లో పెట్టుకోవద్దు, అన్లిస్ట్లో పెట్టుకోవద్దు, పబ్లిక్లో మాత్రమే పెట్టుకోండి. అప్పుడు మీ వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మంచిగా వ్యూ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో అది ఎలా చేయాలంటే మీరు ఇప్పుడు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో, ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టుకొని మీకు చూడటం ఇష్టం లేకపోయినా సరే కంప్లీట్గా నైట్ టైం ఆ ప్లేలిస్ట్ని ఆన్ చేసేసి పెట్టేసి పడుకోండి హ్యాపీగా. అప్పుడు మీకు కంప్లీట్గా ఆ 4000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. మీరేమనుకుంటారు తెలుసా, మనం ఇలా చేస్తే కంపల్సరీగా ట్రెండ్ అవుతాం అనుకుంటారు కదా, ఇలా పెడితే టైటిల్స్ ఇలా పెడితే ఇలా చేస్తాం. ఇదన్నీ కాదు. ఫస్ట్ ఆ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే ఈ న్యూ ఫేసెస్ అనేది ఇంకొంతమంది న్యూ ఫేసెస్కి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. లేదు అంటే కంపల్సరీగా యూట్యూబ్ కూడా రికమెండ్ చేయదు. ఆ 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయితే అప్పుడు మీకు గూగుల్ నుంచి ఒక పిన్ అనేది వస్తుంది. అది ఎంటర్ చేస్తే ఎంతో అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మీరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ దాంట్లో కానీ కంప్లీట్గా మీ ప్లేలిస్ట్ అనేది ఎప్పుడు ప్లే అవుతూ ఉండాలి. ఇది కూడా పర్ డే ప్రతిరోజు సినారియోగా ఒక్కటే రోజు జరుగుతూ ఉండకూడదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ దాంట్లో ఒక రోజు మొత్తం ప్లే చేశారు అనుకోండి, నెక్స్ట్ డే వేరే వాళ్ళ దాంట్లో, ఆ నెక్స్ట్ డే వేరే వాళ్ళ దాంట్లో, ఇలా ఒక 5 మెంబర్స్ని కనుక పెట్టుకున్నారంటే మీకు 5 days అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. 5 days తర్వాత మళ్ళీ ఫస్ట్ ఒక ఫ్రెండ్కి, తర్వాత ఒక ఫ్రెండ్, ఇలా 5 friends అయిపోయారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసేసేయండి. లేదు అన్నట్టు ఇదే ఫ్రెండ్ దాంట్లో మీకు సింగిల్ ఫ్రెండే ఉన్నారు, మేము సింగిల్గానే ఒక్క ఫోనే ఉంది మీ దగ్గర. ఇప్పుడు ఎలా చేయాలి అనుకుంటే మాత్రం ఒక 2 days కంటిన్యూస్గా అలా ప్లేలిస్ట్ని మీరు ప్లే చేస్తూ ఉండండి నైట్ టైమ్స్. ఆ తర్వాత ఒక 2 days గ్యాప్ ఇవ్వండి, 2 to 3 days గ్యాప్ ఇవ్వండి. 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 days కంటిన్యూస్గా ఇలా ప్లేలిస్ట్ని డే అండ్ నైట్ మ్యూట్లో పెట్టేసి వీడియోస్ అనేది ప్లే చేస్తూ ఉండండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్లే చేసే క్రమంలో కంపల్సరీగా మెయిల్స్ వేరుగా ఉండాలి. ఒకళ్ళ ఫోన్లో ఉన్న మెయిల్ ఇంకొకళ్ళ ఫోన్లోకి యాడ్ అవ్వకూడదు. అండ్ ఒకళ్ళ ఫోన్లో కనెక్ట్ అయిన వైఫై ఇంకొకళ్ళ ఫోన్లో కనెక్ట్ అవ్వకూడదు. 2 ఫోన్లు వైఫైలు కూడా వేరుగా ఉండాలంట. అసలు ఇవన్నీ నా దగ్గర ఇప్పుడు మా హస్బెండ్ ఫోన్ ఉంది, మా తాతయ్య ఫోన్ ఉంది, కానీ అందరి దగ్గర వైఫై సేమే. మా అందరి వైఫై పాస్వర్డ్లు ఒకటే. అలా వైఫై పాస్వర్డ్ కూడా ఒక్కటే ఉండకూడదంట, వేరేగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర 2 ఫోన్లు ఉంటే ఇంకా హ్యాపీ. అప్పుడు ఒక ఫోన్లో 2 SIMs వేయండి. 2 SIMs వేసి హ్యాపీగా మీరు ఏం చేస్తారంటే 2 మెయిల్ ఐడీస్ క్రియేట్ చేయండి. ఓన్లీ నెట్ బ్యాలెన్సే వేయండి. అలా నెట్ బ్యాలెన్స్ వేసి ఆన్ చేసి అట్టు పెట్టేసేయండి హ్యాపీగా. మీరు ఎప్పుడైనా మీ మెయిల్ ఐడి తోటి అస్సలు చూడొద్దండి. అలా చూస్తే మీ ఛానల్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు అలా చేస్తే మాత్రం కంప్లీట్గా వేరే ఫోన్లు కావాలి, వేరే మెయిల్ ఐడీస్ కావాలి, అండ్ వేరే నెట్ కూడా కావాలి. ఒకే వైఫైల మీద అందరికి చూపించేసేద్దాం. ఇలాంటివి చేయకండి. అలా చేస్తే ఛానల్ పోయే ఛాన్స్ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఏమని అంటే ఒక 1 dayలోనే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి అని చెప్పి. అవి ఎలా జరుగుతాయో కూడా నేను చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ 4000 వాచ్ అవర్స్ ఎలా జరుగుతాయి అంటే ఒక 20 systems అన్ని ఒక దగ్గరే పెట్టేస్తారు. వేరే మెయిల్ ఐడీస్, వేరే వైఫై పాస్వర్డ్స్ ఇస్తారనమాట. అలా ఇచ్చి వాళ్ళు పెట్టి వదిలేసేస్తారంట వీడియోస్ అన్ని పెట్టి. అప్పుడు కంపల్సరీగా మీకు 1 dayలోనే 4000 వాచ్ అవర్స్ అయిపోతాయి. కొంతమంది కొనుక్కుంటారు కూడా 4000 వాచ్ అవర్స్ అనేవి. అవి ఎలా కొనుక్కుంటారో కూడా నాకు తెలియదు, బేసిక్గా ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది. సో ఇదంతా కూడా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఎవరిదైనా మొబైల్ ఉంటే మీకు మీ ఫ్రెండ్స్ నిజంగా హెల్ప్ చేస్తే మాత్రం ఇలా చేసుకొని చూడండి. ఆ వీడియో ఎలా ప్లే చేయాలి, ఆ ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఇప్పుడు సింపుల్గా నేను ఒక వీడియోలో చూపిస్తాను. ఇది కూడా నేను మా తాతయ్య ఫోన్లో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్నది ఒకటే ఫోను, అందుకని నేను ఇలా కూర్చొని వీడియోస్ చేయడం కూడా నాకు కుదరదు. పాప ఉంది కాబట్టి తను ఇప్పుడు టీవీ కూడా మాన్పించేసాం కాబట్టి ఇక తప్పదు.
నేను ఏదన్నా పని చేసుకుంటూ కెమెరా అక్కడ పెట్టి మాట్లాడుతూ ఉండాలి. మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తే ఒకసారి ఎలా ఉందో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో కంపల్సరీగా లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి. నేను లాస్ట్లో వీడియో చూపిస్తాను కదా, అది ఇదే అనమాట. ఇలా యూట్యూబ్ ఆన్ చేసుకోండి. యూట్యూబ్ ఆన్ చేసుకొని మీకు ఎడ్జ్లోకి వెళ్తే మీకు అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అక్కడ మీరు టైటిల్ ఇవ్వండి, ఏదో ఒక నేమ్ పెట్టేసేసేయండి. సాధ్వి అనో, నేను మా పాప పేరు పెడుతున్నా, మీకు నచ్చింది ఏదైనా పెట్టేసేసేయండి. పెట్టి అక్కడ ప్రైవేట్ అని కనిపిస్తుంది కదా, అది అన్లిస్ట్ అనేది వద్దు, పబ్లిక్లో పెట్టుకోండి కంపల్సరీగా. ఇప్పుడు క్రియేట్ కొట్టుకోండి. తర్వాత ఏంటంటే యాడ్ వీడియోస్ అని వస్తుంది కదా, ఆ తర్వాత మీ ఛానల్ నేమ్ అనేది సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసి రాధి వ్లాగ్స్ ఇప్పుడు నా ఛానల్ నేము, అక్కడ వీడియోస్ అన్నీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రాధిక అని పడింది కదా, సారీ, ఇప్పుడు రాధి వ్లాగ్స్ అని కొడతాను. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వీడియోస్ మాత్రమే కనిపిస్తే మన నేమ్ తోటి కొన్ని వందల వీడియోస్ ఉంటాయి, అందులో డౌట్ ఏమీ లేదు, మన ఒక్కళ్ళకే ఉండదు కదా నేము. ఇప్పుడు నా వీడియో కూడా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఆ వీడియో అనేది కంపల్సరీగా సేవ్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపించడానికి ఒక వీడియోనే సేవ్ చేశాను. మీరు ఒక 100 మీరు మీ దగ్గర ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్, ఎన్ని షార్ట్స్ ఉంటే అన్ని షార్ట్స్ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీరు నైట్ టైము ప్లే కొట్టి మ్యూట్లో పెట్టి అక్కడ ఫోన్ పడేసి పడుకోండి హ్యాపీగా. అవన్నీ వరుసగా ప్లే అవుతూ ఉంటాయి. అలా మీకు 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మా ఫ్రెండ్స్ చూస్తారు, మా ఫ్యామిలీ చూసిద్ది అని అంటే మాత్రం అవి ఎప్పటికీ కంప్లీట్ అవ్వ. 4000 వాచ్ అవర్స్ మనం ఎప్పటికీ సక్సెస్ కాలేము. ప్లీజ్ ఇలాంటి టిప్స్ మీరు యూట్యూబ్లోకి రాకపోయే ముందే ఒక మంచి టెక్ ఛానల్ని చూస్ చేసుకొని, ఇప్పుడు తొందరగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివి చూసి మీరు కూడా ట్రై చేయండి. అంతే తప్పితే ఎవరి మీద అయితే నమ్మకాలు పెట్టుకోవద్దు. కనీసం మన ఫ్యామిలీలో వాళ్ళు కూడా లైక్ కొట్టరు, షేర్ చేయరు. మన ఫ్యామిలీలో వాళ్ళు కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మనకి వాటికి ఒక 3K 4K మెంబర్స్ అయిపోతారు. కానీ అలా ఎవరూ చేయరు అనమాట. ఎవరికి హెల్ప్ చేయరు. మిమ్మల్ని మీరు మలుచుకోవాలంటే ఇలా చేసి చూసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఫోన్ లేకపోతే ఒక 3000 4000 సెకండ్ హ్యాండ్ ఫోన్లైనా కొనుక్కొని సిమ్లు వేసుకొని అందులో 2 to 3 మెయిల్ అకౌంట్స్, మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకోండి. తప్పితే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దండి. నా యూట్యూబ్కి స్టార్టింగ్లో అయితే ఇలా యాడ్ కూడా వస్తుంది, కానీ రూపాయి కూడా రాదు నాకు. ఎందుకంటే 4000 వాచ్ అవర్స్ నాకు అస్సలు కంప్లీట్ అవ్వలేదు. ఒక 24 అవర్స్ ఏమో అయ్యాయి. మీరు ఇలా చేయటం వల్ల కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.